కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 36వ విడతలో భాగంగా గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, వలేటివారిపాలెం మండలాలకు చెందిన 48 మందికి మొత్తం 25.64 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు 35 విడతల్లో 1313 మంది లబ్ధిదారులకు 10.42 కోట్ల సహాయం అందించామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలుస్తుందని, కందుకూరు నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఇటువంటి రోజున ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా. 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రం ఏ విధమైన పరిస్థితుల్లో ఉందో మీ అందరికి కూడా తెలుసు. రోజుకి 18 గంటలు మన కోసం పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి నాయకత్వంలో మేము శాసనసభ్యులుగా మేమందరూ కూడా ఆయన పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు ఈ సందర్భంగా నేను గర్వంగా భావిస్తూ, ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్ గురించి మనందరూ కూడా చెప్పారు. ఈ 2 సంవత్సరాల్లో సుమారు 36 సార్లు 1361 కుటుంబాలకి ఈ నియోజకవర్గంలో ఎంతో కొంత, అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సహాయ సహకారాలు అందించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మనందరి భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా నన్ను 2 సంవత్సరాలు నన్ను ముందుంచి నా వెనక పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు సైన్యానికి, నాయకులందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో నియోజకవర్గ